ఓం ప్రారంభం చేయడం ఆ ప్రార్థన. ఆ, నేను చదువుతానండి. చదవండి. ఓం శివనామ్ని విభావితే అంతరంగే మహతి జ్యోతిషి మానిని మయార్థే దురితాన్యభయాంతి దూర దూరం ముహురాయాంతి మహాంతి మంగళాని స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्. ॐ शान्ति शान्ति शान्तिः. सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. यश्चन्द्रसा वृषभो विश्वरूपः छन्दोऽभ्योऽद्यमृता संबभूव ఒక్కసారి समीन्द्रो మళ్ళీ అనండి అమ్మా. यश्चन्द्रसा నెమ్మది यश्च ఒక్కొక్క ఓకేనండి. ఎత్తు. యశ్చంద్రసా చంద్ర యస్ రాకి రావద్దు, ఎక్కడుంది ఒకసారి చెప్పండి. ఛందసా మరి మీరు యశ్చందసా చంద్రుని ఎందుకు చేస్తున్నారు అక్కడికి? చల్లగా ఉంటాడు కాబట్టి. ఓహో. యశ్చందసా వృషభో విశ్వరూపః ఛందోభ్యోऽధ్యమృతా సంబభూవ సಮೇంద్రో మేధయా శృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమాం कर्णाभ्यां भूरि विश्रुवं ब्रह्मणः कोशोषि मेधया पिहितः श्रुतं मे गोपाय. ॐ शान्तिः शान्तिः शान्तिः. अहं वृक्षस्य रेरिव कीर्तिः हृष्टं गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव समृतमस्मि मस्मि द्रविणं सुवर्चसं सुमेधामृतोक्षितः इति त्रिशङ्कोर्वेदानुवचनम्. ॐ शान्तिः शान्तिः शान्तिः. पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्तिः शान्तिः शान्तिः. आप्यायन्तु ममाङ्गानि वाक्पाणिचक्षुषु श्रोत्रमधो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वौ ब्रह्मोपनिषदं माहं ब्रह्मा निराकुर्याम् मा ब्रह्म निर्माकरोद निराकरणमे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मस्ते मयि सन्तु ते मयि सन्तु. ॐ शान्तिः शान्तिः शान्तिः. वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्ययेदिः वेदस्य माणिस्तः श्रुतं मे मा प्रहोसीः अनेनाधीतेनाहोरात्रान् सन्ददामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्. ॐ शान्तिः 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 शान्तिः. ॐ भद्रन्नो अभिवातय मनः. ॐ शान्तिः शान्तिः शान्तिः. ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टु वागुं सन्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु
ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అదీః భోः భగవః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహంతం గోవిందయోగీంద్రమదాస్య శిష్యం శ్రీశంకరాచార్యమతాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యా నమః సద్గురుం సంతతమానతోస్మి. స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం పాదశంకరం లోకశంకరం. యదవిద్యావిలాసేన భూతభౌతికసృష్టయః తం నౌమి పరమాత్మానం సచ్చిదానందవిగ్రహం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. శ్రీదక్షిణామూర్తిస్తోత్రం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. విశ్వం దర్శన దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివో భూతం యదా నిద్రయా. యత్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకరో జగదిదం ప్రాగ్నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం. మాయావీవ విజృంభయత్యపి మహా యోగీ వయః స్వేచ్ఛయా. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్ధగం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్. యత్సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. నానాఛిద్రఘటోదరస్థితమహా దీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికర్ణద్వారా బహిర్స్పందతే. జానామీతి తమేవ భాంతమనుభాతే మనుభాతేత్యసమస్తం జగత్. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణి చలాం బుద్ధిం చ శూన్యం విదుః శ్రీబాలాంకజడోపమా స్వహమితి భ్రాంతా భృశం వాదినః. మాయాశక్తి విలాసకల్పితమహా వ్యామోహ సంహారిణే. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. రాహుగ్రస్త దివాకరేంద్ర సదసో మాయా సమాచ్ఛాదనా తన్మాత్రః కర్ణోపసంహరణతో యోగో సుషుప్తః పుమాన్. ప్రాగస్వాస్వమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమః మిథ్యస్థం పురంతం సదా. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే.
विश्वं पश्यति कार्यकारणतया सस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तदैव पितृपुत्राद्यात्मना भेदतः स्वप्ने जागृतिवाय एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नमैदं श्रीदक्षिणामूर्तये भूरम्भास्य निलो नलोम्बरन् महर्नादो हिमांशुः पुमान् नित्या भाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् नान्यत् किञ्चन विद्यते विमृशताम् यस्मात् परस्माद्विभो तस्मै श्रीगुरुमूर्तये नमैदं श्रीदक्षिणामूर्तये सर्वात्मात्ममिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिंस्तवे तेनास्य श्रवणात् मननाध्यानाच्च सङ्कीर्तनात् सर्वात्मा त्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः सिद्ध्येतत् पुरनष्टधा परिणितं चैश्वर्यमव्याहतम् पटबिटपि समीपे भूमिभागे निषन्नम् सकलमुनिजनानां ज्ञानदातारमारात् त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदैवं जननमरणदुःखच्छेददक्षं नमामि चित्रं वटतरोर्मूले वृद्धा शिष्या गुरोर्युवा गुरोस्तु मौनव्याख्यानम् शिष्यास्तु छिन्नसंशयाः अङ्गुष्ठतर्जनीयोगमुद्रा व्याजेन देहिनां श्रुत्यर्थं ब्रह्मजीवैक्यं दर्शयन्नोऽवताच्छिवः समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं मन्नादः परमात्मानं प्रणतोऽस्मि सदा शिवम् प्रणतोऽस्मि सदा शिवम् చాలు. పర్వాలేదు సార్. నెమ్మదిగా అలా ఇలా జారుకుంటూ ఏకాదశోధ్యాయం దాకా వచ్చేసామండి. అది రికార్డింగ్
భగవతః విభూతయః ఉక్తాః తత్ర చ విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్ ఇతి భగవతా అభిహితం శ్రుత్వా యత్ జగత్ ఆత్మరూపం ఆద్యం ఐశ్వర్యం తత్ సాక్షాత్కర్తుమిచ్చన్ అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంచితం యత్త్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. మద మదనుగ్రహాయ మమ అనుగ్రహార్థం పరమం నిరతిశయం గుహ్యం గోప్యం అధ్యాత్మ సంగీతం ఆత్మానాత్మ వివేక విషయం నిరతిశయః యత్ త్వయా ఉక్తం వచః వాక్యం తేన తే వచసా మోహః అయం విగతః మమ అవివేక బుద్ధిః అపగతా ఇత్యర్థః. ఇత్యర్థః. మద్ అనుగ్రహాయ పరమం గుహ్యం ఆధ్యాత్మ సంహితం యత్ త్వయా ఉక్తం వచః తేన మోహం అయం విగతః మమ. మదనుగ్రహాయ నాకు నా యొక్క అనుగ్రహము కొరకు, నా యందు అనుగ్రహం కొరకు, త్వయా నీచే యత్ పరమం ఏదైతే ఉత్కృష్టమైన గుహ్యం రహస్యమైన ఆధ్యాత్మ సంగీతం ఆత్మానాత్మ వివేక విషయమైన వచః వాక్యాలు ఉక్తం చెప్పబడ్డాయో తేన ఆ వాక్యాల చేత మమ నా యొక్క అయం ఈ మోహము అవివేక బుద్ధి పోగొట్టబడిందయ్యా అని అంటున్నాడు. అంటే ఇప్పటిదాకా ఏం చెప్పాడు? భగవంతుని విభూతులు చెప్పాడు. భగవంతుని విభూతులు చెప్పటంలో అనేక విషయాలు చెప్పిన విని ఏ జగత్తు ఆత్మస్వరూపమై ఆద్యమై ఐశ్వర్యమై, ఐశ్వర్యం అంటే ఈశ్వర సంబంధమైనటువంటిది, అంటే ఆద్యమైన మొట్టమొదటిదైన ఆత్మస్వరూపమైన ఈ జగత్తు అని, ఈ జగత్తు సాక్షాత్కరింపజేసుకోవాలనే కోరిక కలిగి ఇలా అంటున్నాడు. నన్ను గ్రహించటానికై, నన్ను అనుగ్రహించటానికై నిరతిశయమైన, దీనికన్నా గొప్పది లేనటువంటి గోప్యమైన ఆత్మానాత్మ వివేక విషయములైనటువంటి ఏ వాక్యం నీచే చెప్పబడిందో నాతో ఆ అవివేక బుద్ధి తొలగిపోయింది. తొలగిపోయి ఇప్పుడు ఈయనకి ఏం కొరిగింది? ఆ విశ్వరూపాన్ని చూడాలని ఇచ్చ కలిగింది ఈయనకి. మద అనుగ్రహాయ అన్నాడుగా మరి. అంచేత శోకమోహ నివృత్తి అనేటటువంటి ఉపకార రూపముగా నీ అనుగ్రహమునకు ఏది నిరతిశయమైన నీ యొక్క గోప్యమైనటువంటి అధ్యాత్మ సంజ్ఞ అంటే ఆత్మానాత్మ వివేకము కలిగినటువంటి, ఇంతకుముందు ఏం చెప్పాడు? అశోచ్యానన్వ శోచత్వం అనే శ్లోకం చెప్పారుగా, అక్కడి నుంచి 6వ అధ్యాయంలో అక్కడ చెప్పారు. అక్కడి నుంచి ఆ త్వం పదార్థ విచార ప్రధానమైనటువంటి దానికి ఏదైతే చెప్పాడో ఇక్కడికి వచ్చి నేను నాహం హంత నాహం హంత కాదు, నాహం హన్యతి నాహం హంతి నహన్యతే, చంపబడను
సంపన్నం అంటే కర్తృత్వ భోక్తృత్వాన్ని చెప్పాడు అక్కడ. వాటన్నిటికీ తీసుకుని వాటి అనుభవానికి ఏంటి దాని అనుభవ వాక్యాలుగా తర్వాత చెప్పిన వాటిని అనుసరించి గత అధ్యాయంలో చెప్పినటువంటి ఈ వాక్యాల ద్వారా నాకు మోహము పోయింది, నా మోహం నశించింది అని. మోహము పోవటము అనేది ఎంత ప్రధానమైన విషయమో మనకి ఈ మాటి మాటికి నాకు మోహం పోయింది, నువ్వు అలా చెప్పావు కాబట్టి మోహం పోయింది, ఇలా చెప్పావు కాబట్టి మోహం పోయింది అని అనటం ద్వారా మోహము ఉండటం వల్ల జరిగే నష్టాన్ని మనం ఊహించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. కించ హవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశోమయ త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. భవః ఉత్పత్తిః, అప్యయః ప్రళయః, భూతానాం తౌ భవాప్యయౌ అంటే భవ అప్యయః ఉత్పత్తి ప్రళయః, భూతానాం తౌ భవాప్యయౌ శ్రుతౌ విస్తరశః మయా సంక్షేపతః త్వత్తః త్వత్సకాశాత్. కమలపత్రాక్ష కమలస్య పత్రం కమలపత్రం తత్వత్ అక్షిణీ యస్య తవ సహ త్వం కమలపత్రాక్షః. హే కమలపత్రాక్ష, మాహాత్మ్యం అపి చ అవ్యయం అక్షయం శ్రుతమిత్యు అనువర్తతే. నాయన తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి వాడా, ఓ పరమాత్మ, నీ వలన స్వతః నీ వలన భూతానాం భూతముల యొక్క సర్వభూతముల యొక్క భవాప్యయౌ ఉత్పత్తి ప్రళయములు అంచేత నీ వలన భూతముల యొక్క ఉత్పత్తి ప్రళయములు నా చేత విస్తారంగా వినబడ. నేను చాలా శ్రద్ధగా మొత్తం చెప్పా, విన్నా నేను. ఇంకా మరి ఏం చెబుతున్నాడు? మహాత్ముడువగు నీ సంబంధమైన అవ్యయం నాశరహితమైన మాహాత్మ్యమపి, మాహాత్మ్యములను కూడా, ఎవరు? మహాత్ముడవైన నీ సంబంధమైన మాహాత్మ్యములను కూడా, మహాత్మ్యమును కూడా అంటే పారమార్థికమైన సోపాధిక బ్రహ్మ విశేషమును సర్వాత్మత్వాదికమును శృతం వినబడినది అంటే నేను విన్నాను అని. 1 నుంచి 6 వరకు త్వత్పదార్థ విచారం చెప్పుకున్నాం కదా. దాని తర్వాత అంతా తత్పదార్థ విచారం, తత్వపదార్థ విచారం జరుగుతోంది. ఎక్కడి నుంచి? సప్తమాధ్యాయం నుంచి. అంటే సప్తమాధ్యాయం ప్రారంభం చేసి ఇగో ఇది ఏకాదశికి వచ్చి దశమాధ్యాయం వరకు కూడా ఏం చెప్పాడయ్యా అంటే తత్పదార్థము గురించే చెప్పాడు. కనుక దీని గురించి తత్పదార్థమైన ప్రధానంగా చెప్పబడిన నీ ఉపదేశం ఏదైతే ఉందో అదంతా విన్నాను. భవాప్యయౌ భూతముల యొక్క ఉత్పత్తి లయములు నీ వల్లే కలుగుతున్నాయి. వాటి విషయంగా నువ్వేం చెప్పావు? సవిస్తరంగా చెప్పావు. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు. నీ వల్ల నేను విన్నా. కనుక నాయనా, ఓ పుండరీకాక్ష, ఓ కమలాక్ష, ఓ తామర పత్రముల వంటి కములు కలిగిన వాడా, హే కమలపత్రాక్ష, ఎంత చక్కగా సంబోధన చేస్తున్నాడు. కమలపత్రాక్ష, అసలు వీళ్ళు ఎంత సాధికారంగా ఆ పదాలు అక్కడ భగవత్ కృపతో ఎట్లా వస్తాయో చూడండి. కమలపత్రాక్ష, కమలముల వంటి కన్నులు కలవాడు. కన్నులకి చూపు కారణం. చూపు అంటే అనుగ్రహ దృష్టి. నీ అనుగ్రహ దృష్టి వల్ల సూర్యుడి యొక్క స్పర్శ జరిగితే కమలములు విచ్చుకుంటాయి. అట్లా పరమాత్మ యొక్క నేత్రములతోటి అంటే ఆయన చూపు మన మీద పడితే మన యొక్క బుద్ధి కూడా వికసిస్తుంది అని ఛాయామాత్రంగా ఇది స్ఫురిస్తుంది అనమాట ఈ పదం వల్ల. సరే, ఈ ఉత్పత్తి
ఈ విశ్వ సృష్టి అనేటి కర్తృత్వము, దానిలో అవికారత్వము, దానిలో శుభ అశుభ కర్మలు చేయుట చేయించుట, వాటి యందు అవైషమ్యము, బంధ మోక్షములు, ఇవన్నీ అసంగత్వము, ఉదాసీనంగా ఉండటము, ఇలాంటి అనేకమైన విషయాలు ఈ సృష్టి అంతా చేస్తున్నాడు. నేను చేస్తున్నాను అనుకుంటున్నాడా? అనుకోవట్లేదు. కనుక విశ్వ సృష్టి చేస్తున్నా కర్తృత్వ భోక్తృత్వాలు ఆయనకి లేవు. పోనీ ఆయన సమస్తము తానై ఉన్నాడన్నా మరి ఆ వికారాలు తాను పొందుతున్నాడా? వికారాలు తాను పొందట్లేదు. కనుక శుభాశుభ కర్మలు చేస్తున్నాడంటే దాని కర్తృత్వాన్ని అనుభవిస్తున్నాడా? లేదు. మరి ఎందుకు చేస్తున్నావయ్యా? చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను. ఇట్లా అనేక విషయాలు పరమాత్మ తత్వమును సర్వాత్మత్వకము, అందరి యందు తానే ఉన్నటువంటి విషయాన్ని మొదలుకొని ఆయన మాహాత్మ్యము, సోపాధిక బ్రహ్మ మాహాత్మ్యము, నిరుపాధిక బ్రహ్మ అవ్యయత్వము ఇత్యాది అన్నీ కూడా నేను విన్నానయ్యా. ఎవరి దగ్గర నుంచి? మళ్ళీ వాడు వీడు చెప్తే వినలే, నీ దగ్గర నుంచే విన్నా. విని ఏవమేతద్య ఏవమేతద్యథార్థః త్వమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వర్యం పురుషోత్తమ. అదేంటండి పాపం, ఇవన్నీ వింటే సరిపోలేదయ్యా, నాకు ప్రాక్టికల్స్ కావాలి. నేను బైపీసీ స్టూడెంట్ని, ఓన్లీ థియరీ చెప్పేస్తే సరిపోదు, ఐ వాంట్ ప్రాక్టికల్స్ అని అడుగుతున్నాడు పాపం. ఆ? ఏవం ఏతత్ న అన్యథా యథా ఏన ప్రకారేణ ఆత్థ కథయసి త్వం ఆత్మానం పరమేశ్వర తథాపి ద్రష్టుమిచ్చామి. నువ్వు ఏదైతే చెబుతున్నావో చూడదలుచుకున్నా నేను. తే తవ జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజోభి సంపన్నం ఐశ్వర్యం వైష్ణవం రూపం పురుషోత్తమ. ఇది ఆయన కోరికన్నట్టు కోరిక. వచ్చేస్తున్నాడా భగవాన్ వాచ? రైట్. ఏవం ఏతత్ యథా ఆర్థ త్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుం ఇచ్ఛామి తే రూపం ఐశ్వర్యం. ఐశ్వరం పురుషు, ఐశ్వర్యం కాదండి, ఐశ్వరం. ఈశ్వరస్య భావం ఐశ్వరం, ఈశ్వరస్య ఇదం ఐశ్వరం. తర్వాత ఈశ్వరస్య అపత్యం ఐశ్వరం, అది కూడా అన్నిటికీ ఇదే రూపం వస్తుందని పెద్దలు వ్యాకరణంలో తద్దిత రూపాల్లో వస్తాయి. ఇక్కడ మనకి ఈశ్వరస్య ఇదం కనుక ఈశ్వర సంబంధమైన అని. నీవు ఏ విధంగా అయితే ఆత్మస్వరూపాన్ని చెబుతున్నావో, ఏ విధంగా అయితే నీ ఆత్మస్వరూపాన్ని నాకు చెబుతున్నావు, ఆ రీతిగా అలాగే ఆ విధంగా కాక ఇంకో విధంగా ఉండే అవకాశం లేదు కనుక నీ యొక్క జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజస్సులతో, జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజస్సులు 6. ఈ 6 ఉంటే ఐశ్వర్యం అన్నారు. దీనితో కూడినటువంటి వైష్ణవ రూపమును చూడటానికి ఇష్టపడుతున్నానయ్యా అన్నాడు. అంటే నీ నిరుపాధికము సోపాధికము నిరతిశయమైనటువంటి ఐశ్వర్యముతో కూడిన స్వరూపం అనేది ఎట్లా ఉంటుందో నాకు తెలిపావు. నువ్వు చెప్పావు కాబట్టి నాకు నీ మీదేం డౌట్ లేదయ్యో. మనం ఏమనుకుంటాము, సరే నా దగ్గర ₹1,00,000 ఉన్నాయరా అని నేను అన్నాను అనుకోండి, చూపి అంటాం. చూపి అంటే ఇప్పుడు నీ దగ్గర ₹1,00,000 లేవని డౌట్ వచ్చినట్టుగా నాకు. ఇక్కడ సంశయముతో మాత్రం కాదు.
కానీ నువ్వు చెప్పావు ఇవన్నీ, నేను ఇది, నేను ఫలానా, నేను ఎక్స్, నేను వై, నేను జెడ్ అని చెప్పావు అని నీ నిరుపాధికము సోపాధికములైనటువంటి నిరతిశయమైన ఐశ్వర్యంతో కూడిన స్వరూపం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని నీ మాటల్లో చెప్పానే వినేశా. నీ మాటల మీద అవిశ్వాసంతో కాదు, కానీ నీ జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజస్సులతో కూడిన నీ స్వరూపాన్ని చూసి కూడా ధన్యుణ్ణి అవ్వాలనుకుంటున్నానయ్యా. విని ధన్యుణ్ణి ఎలాగో అయ్యాను, కళ్ళతో చూసి కూడా ధన్యుణ్ణి అవ్వాలనుకుంటున్నానయ్యా అన్నాడు. అందుకని ఇప్పుడు మనకు ప్రశ్న వేయాలి ఇక్కడ. ఏమండి, మీరు చెప్పింది బానే ఉంది, ఈయనేమన్నాడు ఈయనేమన్నాడు ఏవమే తత్ యథార్థ త్వమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తేరు. నువ్వు చెప్పినవన్నీ విన్నానయ్యా, బానే ఉంది, కానీ నేను అలా చూడాలని కూడా ఉంది అని అంటే మరి మనకు డౌట్ వచ్చి ఉండాలిగా. అందుకే అడిగాడు అని అనుకోవచ్చుగా మన సామాన్య భాషలో చెప్పాలంటే. మరి ఆయన నువ్వు చెప్పిన దాని మీద అపనమ్మకం లేదు, కానీ అది కూడా చూసి తరించాలి అని ఎక్కడన్నాడయ్యా అంటే పురుషోత్తమలో అన్నాడు. ఎప్పుడైతే పురుషోత్తమ అనే సంబోధన పెట్టారో దీని వల్ల ఆయన పురుషోత్తమత్వాన్ని అంగీకరించినట్టు ఒప్పుకున్నట్టు తెలుస్తుందిగా. కనుక ఆ పురుషోత్తమ అనేటటువంటి సంబోధన ద్వారా ఆయన చెప్పిన దానివన్నీ తను విశ్వసించి ఆ స్థితిలోనే ఉన్న ఆ పరమాత్మని చూడాలనే చాపల్యాన్ని ప్రదర్శించాడే కానీ అక్కడ ఉన్నటువంటి శంక మాత్రము కాదు అని మనం ఆ సర్వాంతర్యామి తత్వాన్ని కానీ దేన్ని కూడా ఆయన నమ్మలేదు అనేటటువంటి మాటని మనం చెప్పుకోకూడదు. సరే, మన్యసే యది తచ్చక్యం మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయామాత్మన ఆత్మనమవ్యయం. ప్రశ్న ఎలా వేయాలో ఇక్కడ నేర్పిస్తున్నాడు మనకి. మన్యసే చింతయసి యది మయా అర్జునేన తత్ శక్యం ద్రష్టుం. నాకు అర్హత ఉంటేనే చెప్పంటున్నాడు, కనుక అర్హత లేకపోతే చూపించాల్సిన అవసరం లేదు. మన్యసే చింతయసి యది మయా అర్జునేన తత్ శక్యం ద్రష్టుం ఇది ప్రభో స్వామి యోగీశ్వర యోగినః యోగాః తేషాం ఈశ్వరః యోగేశ్వరః. హే యోగేశ్వర, యస్మాత్ అహం అతీవ అర్థీ ద్రష్టుం తస్మాత్ మే మదర్థం దర్శయ త్వం ఆత్మానం అవ్యయం. ఆయన నీ యొక్క ఆ వైష్ణవ రూపాన్ని, వైష్ణవ రూపం అంటే విష్ణుమాయతో వైష్ణవి మాయతో కలిసినటువంటి నిర్గుణ చైతన్యము అంటే నిరుపాధిక బ్రహ్మము సోపాధికము అయి ఆ వైష్ణవ రూపాన్ని చూడటానికి, అంటే నువ్వేవైతే ఇప్పటిదాకా నేను ఫలానా తత్వ పదార్థాన్ని చెప్పుకుంటూ వచ్చావు ఆ రూపాన్ని, అవ్యయమైన రూపాన్ని, ఆ ఆత్మతత్వాన్ని తెలిపే రూపాన్ని నేను చూడటానికి అర్హుడని అనుకుంటే, నేను చూడటం కొరకు శక్యమైనది నువ్వు అనుకుంటే, నేను అనుకోవడం కాదు, నాకు అన్నీ కావాలి, నేను అర్హుడని నువ్వు అనుకుంటే ఆ యోగి సంబంధమైన ప్రభువు నువ్వు యోగేశ్వర. అంటే ఈ యోగేశ్వరులు ఏం చేశాడు, మళ్ళీ యోగులకి ఏమిటి, తన పర స్వపర భేదాలు ఏం లేవు. కనుక నేను నా బావమరిది అయ్యా నీకు చెబుతున్నా కదా, పోనీ ఇది కూడా చూపించేద్దాం, నువ్వేమనుకోక్కర్లే, నాకు అర్హత లేదనుకో, చూపించవాకు, అర్హత ఉంటేనే చూపించు. కనుక నాయన కృష్ణ, నేను అత్యంతముగా ఆ రూపమును చూచుటకు అర్హుడనైతేనే అవ్యయమైన నాశము లేనటువంటి ఆ రూపాన్ని నా కొరకు చూపించు అని అడిగాడు. అంటే ఇక్కడ ముందు మనం ఎవరినైనా ఏదైనా ప్రశ్నించేటప్పుడు ముందు మనకి అది తెలుసుకునే అర్హత ఉందా లేదా.
సరదాగా చెబుతానండి, ఇది భగవద్గీతకు సంబంధించింది కాదు. సరే. అదేంటి, ఇంకో చోట ఎక్కడో వస్తుందండి ఇదే ఇదే సందర్భము. నాకు అర్హత ఉంటేనే చెప్పు అంటాడు. ఎక్కడది? సరే, నాకు అర్హత ఉంటేనే చెప్పాలి, లేకపోతే అక్కర్లేదు. ఎందుకంటే మనకి అన్నీ తెలుసుకునేందుకు హక్కు ఉంది. ఉదాహరణకి, ఒకటికి వేదాధ్యయనం చేసే హక్కు ఉంది పుట్టంగానే, బ్రాహ్మణుడికి. కానీ వాడికి ఉపనయనం కాలే, చేయొచ్చా వేదాధ్యయనం? చేయలేడు. లేదు, యజ్ఞయాగాది కర్మలు చేయాలి, ఏదో ఫలానా సన్యాసం తీసుకున్నాడు, అప్పుడు యజ్ఞయాగాలు చేయొచ్చా? ఏమంటే నాకు ఇంతకుముందు అర్హత ఉంది, ఇప్పుడు నేను మళ్ళీ చేస్తానని నేను యతీశ్వరుడు కూర్చుని చేయగలుగుతారా? చేయొచ్చా? చేయకూడదు అంటారు. కనుక ఇట్లా అర్హత, హక్కు ఉండటం వేరు, అది చేసేందుకు అర్హత కలిగి ఉండటం వేరు. రెండు విషయాలు. మొన్న సరదాగా ఎవరిదో అది అక్కర్లేదులేండి, ఇంటర్వ్యూ ఏదో వస్తుంటే అందులో ఆయన అంటాడు, ఏమండి మీరు దాని ఫలానా దాని గురించి ఏమనుకుంటున్నారు చెప్తారా అంటాడు. అదేంటి, నేను ఎక్కడ పడితే అక్కడ చెప్పేస్తాను నువ్వు అనుకుంటున్నావా అంటాడు ఆయన. అంటే ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడనివి కొన్ని ఉంటాయి. నిన్న అమిత్ షా గారు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఏమండి ఈ పీఓకేని పట్టుకుని మీ అభిప్రాయాలు ఏంటి, ఏమన్నా ఆలోచించారా అని అడుగుతాడు వాడు. ఇంటర్వ్యూలు అడిగితే, ఏంటి నీకు అంత పిచ్చోళ్ళ కనబడుతున్నా నేను, ఏది పడితే ఎక్కడ పడితే అక్కడ చెప్పేస్తాను అనుకుంటున్నావా అంటాడు ఆయన. అంటే ఎక్కడ చెప్పకూడదు కొన్ని. క్యా ముజే కొంతమంది ఉత్తరా సరళ సమజ్కే హో అంటాడు. బీజాక్షరాలు అవి కూడా చెప్పరు కదా సార్ ఏ మామూలు మరి, అట్లాంటి. అందుకనే అయితే బీజాక్షరాలని నిక్షిప్తం చేసే పద్ధతి ఉంది. శంకరుల స్తోత్రాల్లో అనేక స్తోత్రాలలో సుమారుగా అన్ని స్తోత్రాలు అని కూడా అనొచ్చు ధైర్యంగా, బీజాక్షరం నిక్షిప్తం చేసి ఉంటుంది. అట్లాగే మహాకవులు, పూర్వకవులు రాసిన వాట్లల్లో వారి పద్యాల్లో కానీ శ్లోకాల్లో కానీ కూడా బీజాక్షరాలు నిక్షిప్తం చేసి ఉంటాయి. అర్థపరంగా రాసేసి అది బీజాక్షరం ఆ వచ్చింది. అర్థపరంగా రాయొచ్చు, లేకపోతే వ్యత్యస్తం చేసి రాయొచ్చు. ఆ, ఇప్పుడు గణపతి అధర్వ శీర్ష ఉందండి, అవును. ఏమంటాడు? అదేంటి, నాలుగు వర్ణములతో గకార పూర్వ రూపం, కారం ఆ కారం మధ్యమ రూపం, ఆ, ఆ, అనుస్వారస్యాంచ రూపం. రూపం, బిందురుత్తర రూపం, నాదస్కంధానం, సగంహితా సంధి, శేషా గణేశ విద్య. అవన్నీ ఆ వాక్యాన్ని కనుక మీరు అక్షరాలు రాస్తే ఏమవుతుందని గణపతి మంత్రం వస్తుంది. సైష గణేశ విద్య, ఇదే గణపతి విద్య. ఏం విద్య అంటే కకార పూర్వ రూపం అని మొదలెట్టాడు. ఏమండి, బిందురు ఉత్తర రూపం, గకారము తెలుసు, బిందువు తెలిసింది. ఏ తర్వాత ఏం చెప్పాడండి? నాదస్కంధానం, నాద సంధానం. ఆ తర్వాత సగంహితా సంధి, శేషా గణేశ విద్య. ఇట్లా మంత్రాన్ని చెప్పేశాడు. అట్లాగే పోతన గారి పద్యం మీకు 100 సార్లు చెప్పుకుని ఉంటాను నేను, నాకు ఇది చెప్పకపోతే నిద్రపడి రావదు. మమ్మలగన్న యమ పద్యం రాశాడు ఆయన. నాకు చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు, అంతే, సమస్య లేదు. అది కొంతమంది కొన్ని కొన్ని పిచ్చులు ఉంటాయి, అలాంటి పిచ్చుల్లో ఇదోటి. ఆ ఏంటది? మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదలు ఇమ్మంటాడు అమ్మవారిని. మహత్వానికి ఉన్న బీజాక్షరం ఏమిటో కనుక్కోండి. మహత్వానికి బీజాక్షరం ఉదాహరణ చెబుతా, ఓంకారం. కవిత్వము సరస్వతి బీజాక్షరం పెట్టుకోండి. పటుత్వము హకారంతో ప్రారంభం, ఆ బీజాక్షరం పెట్టుకోండి. సంపదల్ శ్రీకారంతో ప్రారంభమైంది. ఈ 4 పెడితే లలితా సహస్రం కానీ అష్టోత్తరం కానీ చదివేటప్పుడు ఈ 4 బీజాక్షరాలు చెప్పకుండా ఎవడైనా చదువుతాడా? అందులో అమ్మవారి శక్తి ఇమిడి ఉన్నది. ఆ శక్తిని మనకు ఉపదేశం చేసినట్టుగా అక్షరాల అర్ధ రూపంలో చెప్పాడు ఆయన. అంటే పోతన భాగవతం కాదండి అని అనకూడదు. అది తాత్పర్యం ఏంటంటే, పోతన భాగవతాన్ని, వ్యాస భాగవతాన్ని తక్కువ చేసి చూడకూడదు. వ్యాస భాగవతం ఎంత మంత్రభూయిష్టమో
పోతన భాగవతము కూడా అంతే మంత్రపూతమైనది. మీరు జన్మాద్యస్య యతోన్వయ వచ్చా నోటికి? ఏదండి? జన్మాద్యస్య యతోన్వయా తదితరతః అని భాగవతంలో మొదటి శ్లోకం. బై హార్ట్ నోటికి రాదు. రాదా? వచ్చా రాదా? రాదండి. రైట్. పోనీ ఆ శ్లోకం యొక్క విశిష్టత తెలుసు కదా? తెలుసు. బ్రహ్మసూత్రాల్లోని 2వ సూత్రానికి మొట్టమొదటి వ్యాఖ్యానం అది. ఏమండి? ఇప్పుడు ఆ శ్లోకాన్ని పక్కన పెట్టుకుని అందులో ఉన్న ప్రతి అక్షరాన్ని తీసుకోండి. అందులో ఉన్న ప్రతి అక్షరాన్ని మీరు తీసుకున్నట్లయితే దానిని మీరేం చేస్తారు అంటే అదేంటది ఎవ్వని చే జనించు పద్యంతో తగిలిచ్చు చూడండి, సరిపోతుంది. అంత తేలిగ్గా చెప్పాడు పోతన. అందులోకి వెళ్ళడం అనవసరం, కానీ నాకు అర్హత ఉంటేనే చెప్పు నాయన అని అడగటం అన్నది ఇక్కడ విశేషం. అంటే ఇక్కడ అర్జునుడు సంశయించట్లేదు, కానీ పరమాత్మని అడుగుతున్నాడు, నువ్వు నీ గురించి నాకు చెప్పని. ఇప్పుడు పరమాత్మ విశ్వరూపం చూపించాడు అంటే అర్జునుడు అర్హుడు అని చెప్పి పరమాత్మ నమ్మినట్టేగా. అది ఏవం చోదిత అర్జునేన శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ. పశ్య మే పార్థ రూపాణి శతశః అధ సహస్రశః ఇత్యుక్తే అనేకశః ఇత్యర్థః. తాని చ నానావిధాని అనేక ప్రకారాణి దివి భవాని దివ్యాని అపాకృతాని నానా వర్ణాకృతీని చ నానా విలక్షణాః నీలపీతాది ప్రకారాః వర్ణాః తథా ఆకృతయః అవయవ సంస్థాన విశేషాః ఏషాం రూపాణాం తాని నానా వర్ణాకృతీని చ. ఇప్పుడు నేను చూపించబోయే విశ్వరూపం ఎలా ఉంటుంది అనేదానికి ఒక ఇంట్రో ఇచ్చాడు కృష్ణుడు. పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రశ, 100లో 1000 చూసుకొని ఇష్టం. అంటే అనంతమైన 100, 1000 ఇట్లాంటి శబ్దాలన్నిటికీ అనంతం, అంతము లేనటువంటి, నానా విధాని అనేక విధములుగా ఉండేటువంటి. ఎట్లాంటి అనేక విధాలు ఎట్లా ఉంటాయ్యా? నానా వర్ణాని రంగులు, నానా ఆకృతిని అనేకమైనటువంటి ఆకృతులు. అంటే ఒకటి కాలు పొడుగుండొచ్చు, పొట్టుండొచ్చు, తల లావుగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు. అవయవముల యొక్క విశేషములు ఎట్లా అమరిక విశేషములు. దివ్యాని అప్రాకృతాని రూపాణి రూపములను పశ్య చూడవయ్యా అన్నాడు. అంటే ఈ విధంగా అర్జునుడితో కోరబడినటువంటి వాడైన ఆయన నా అనంతమైన అనేక విధములైన అనేక వర్ణములలో అనేక ఆకృతులు కలిగినటువంటి దివ్యమైన నా రూపాలని చూడు అని ఎవరికి చెప్పాడు? అర్జునుడు ఆత్యంతికమైనటువంటి భక్తుడు. అలాంటి భక్తుడు కోరాడు కాబట్టి కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నాడంటే పశ్య చూడవయ్యా అని చెబుతున్నాడు. అని తర్వాత ఏమంటున్నాడు? పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి
పశ్యాశ్చార్యాణి భారత న కేవలం ఏతదేవ ఇహైకసం జగత్కృత్స్నం పశ్చాత్య సచరాచరం మమ దేహే గుడాకేశ ఇచ్ఛాన్యద్రష్టుమిచ్చసి కింతు నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం అని ఇక్కడి వరకు ఆయన ఏం చెప్పాడంటే పశ్య ఆదిత్యాన్ ద్వాదశ వసూన్ అష్టౌ రుద్రాన్ ఏకాదశ 12 8 20 ప్లస్ 11 31 అశ్వినౌ ద్వౌ 33 మరుతః సప్త సప్తగణః ఏ తే తాన్ తథా బహూని అన్యానపి అదృష్టపూర్వాణి మనుష్యలోకే త్వయా త్వత్తః అన్యేన వా కేనచిత్ ఆశ్చర్యాణి రూపాణి అద్భుతాని భారత అపి ఇహ ఏకస్థం ఏకస్మిన్ స్థితం జగత్ కృత్స్నం సమస్తం పశ్య అద్య ఇదానీం సచరాచరం సహచరేణ అచరేణ సహచరేణ అచరేణ వా వర్తతే మమ దేహే గుడాకేశ యత్ చ అన్యత్ జయ పరాజయాది యత్ శంక్యసే యద్వా జయేమ యది వా నో జయేయుః అని 2వ అధ్యాయంలో చెప్పాట ఇది యత్ అవోచః తదపి ద్రష్టుం యది ఇచ్ఛసి నతు మాం విశ్వరూపధరం శక్యసే ద్రష్టుం అనేన ప్రాకృతేన స్వచక్షుషా స్వకీయేన చక్షుషా ఏన తు శక్యతే ద్రష్టుం దివ్యేన తత్ దివ్యం దదామి తే తుభ్యం చక్షుః తేన పశ్య మే యోగం ఐశ్వరం ఈశ్వరస్య మమ ఐశ్వర్యం యోగం యోగశక్త్యతిశయం ఇత్యర్థః అని ఆయన ఏమేం చూపిస్తున్నాడో ఆ వివరాలన్నీ చెప్పాడు. నాయనా నువ్వేం చెప్పావు అంటే నా ఈ దేహమునందే కృష్ణుడు చెబుతున్నాడు ఈ నా దేహమునందే అంటే ఒక్క చోటి ఏకదేశమునందు అంటే ఒక్క చోట జంగమ స్థావరాత్మకమైన ఈ ప్రపంచకముతో కూడిన సమస్త జగత్తును ఏ జయ అపజయాధికములు నువ్వు అనుకుంటున్నావో ఆ జయమును అపజయమును కూడా జయమును అపజయమును కూడా ఏవైతే నువ్వు ఆలోచిస్తున్నావో అవి కూడా ఆ సర్వస్వాన్ని నువ్వు ఇక్కడ చూడు. అయితే కింతు నతు మాం విశ్వరూపధరం శక్ష్యసే ద్రష్టుమనేన ప్రాకృతేన చక్షుష కనుక ఈ విశ్వరూపాన్ని నేను విశ్వరూపాన్ని ధరించినప్పుడు నువ్వు ఈ ప్రాకృతమైన కళ్ళతో నీకున్నటువంటి ఈ పంచభూతాత్మకమైన ఇంద్రియాత్మకములైన ఈ ఇంద్రియములతోటి చూడలేవు. కనుక ఏమిస్తున్నాడు నన్ను చూడడానికి సమర్థుడు కావాలంటే దివ్యం దదామి తే చక్షుః నీకు దివ్యమైన శక్తి కలిగిన నేత్రములను ప్రసాదిస్తున్నాను. దాంతో ఏం చేయొచ్చుట పశ్య చూడు మే యోగమైశ్వరం నా యొక్క ఐశ్వర శక్తిని పరమేశ్వర స్వరూపాన్ని ఈ దివ్య దృష్టితో చూడు అని. అంటే ఏమేమి చూడాలట ఆయన అన్నీ చూడాలి. ఏమని చెప్పాడు పశ్య అని ఇలా వరుసగా అన్ని చూడు 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 అనుకుంటూ శతధోవా సహస్రశః అంటే అపరిమితమైన అసంఖ్యాకమైన నా యొక్క రూపాలు అవి ఎట్లా ఉంటాయట అనేక రకాలుగా ఉంటాయి, అద్భుతాలుగా ఉంటాయి, అనేక వర్ణాలతో ఉంటాయి, అనేక ఆకృతులతో ఉంటాయి. ఇదే కాకుండా
ఇక్కడే నీకు ద్వాదశ ఆదిత్యులు కనపడతారు, ఏకాదశ రుద్రులు కనపడతారు, అశ్విని దేవతలు కనపడతారు, మరుద్గణం కనపడుతుంది. ఇలా అనేకమైనటువంటివి. అవన్నీ ఎందుకయ్యా? జయము అపజయము నువ్వు ఏదో అన్నావు కదా ఇందాక. ఆ జయము అపజయ రూపాలు కూడా నీకు కనపడతాయి. అంటే అంటే ఇది అది అని కాకుండా సమస్తాన్ని కూడా ఇందులో నువ్వు చూడగలవు అని చెప్తున్నాడు. అంచేత ఈ దేహములందు అన్నిటినీ చూడాలి అంటే ఈ కళ్ళు నీకు సరిపోవయ్యా. అందుకని ఏం చేయాలి? నీకు ఈ కళ్ళు సరిపోవు కాబట్టి స్వభావ సిద్ధమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ చర్మచక్షువులతో నువ్వు చూడలేవు. కనుక ఈ చర్మచక్షువులతో చూడలేవు కాబట్టి అంటే ఇంద్రియ జ్ఞానముతో, కర్మేంద్రియ జ్ఞానేంద్రియములతో నన్ను తెలుసుకోలేవు. ముందు తెలుసుకోవాలి మనం. ఇంకా ఈ కళతో చూడలేవు అంటే డిఫరెంట్ కళ జోడిస్తానంటే ఏదో 3D సినిమా కనుక ఇంకో కళ జోడించినట్టు పెట్టడం కాదు. ఇంద్రియ వ్యాపారము ద్వారా పరమాత్మని తెలుసుకోలేవు అని మనం ఒక అండర్లైన్ చేసుకుని, దివ్యం ఐశ్వరం నా అప్రాకృతమైనటువంటి దివ్య రూప దర్శన సమర్థ యోగ్యమైనటువంటి చూపుని నీకు ఇస్తున్నాను. కళ్ళి పట్ల చూపిస్తున్నాడు కనుక కళ్ళుంటే సరిపో, చూపు ఉండాలిగా. కనుక ఆయనకి వేరే స్పెక్టకల్స్ కొత్తవి ఏం కొనిపెట్టట్లే. 3D కళ్ళజోడు అది చూడగలిగినటువంటి శక్తిని ప్రసాదించాడు. అలాంటి ఆ దివ్య చక్షువులతో ఇవి ఎలా చేయగలుగుతున్నాడంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే ఘటన అఘటన సామర్థ్య అతిశయాన్ని మనం గమనించాలి. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం అంటారు. చేయటానికి ఏదైనా ఒకటి జరగడానికి కానీ, చేయటానికి కానీ, చేయకుండా ఉండటానికి కానీ, ఇంకోలా చేయటానికి కానీ. అంటే ఇప్పుడు బాణం వస్తోంది, అది వీడు గుచ్చుకోవడం గ్యారంటీ అని అన్న సందర్భంలో ఉన్నట్టు ఇంకో బాణం వచ్చి ఈ బాణాన్ని ముక్కలు చేయొచ్చు. మీరు ఇంకో బాణం వచ్చి దాన్ని ముక్కలు చేసి ఊహించుండకపోవచ్చు. మనకి తెలిసింది ఏమిటి? ఆ బాణం వచ్చి గుచ్చుకోవటం. కానీ జరిగింది ఏమిటి? ఇంకో బాణం వచ్చి కొట్టడం. కర్తుం కర్తుం అన్యథా కర్తుం కూడా రకరకాల ఏదైనా సామర్థ్యం కలిగిన పరమాత్మ తన దివ్యమైన చక్షువులను ఆయనకి ప్రసాదించి చూడవయ్యా అన్నాడు. అని ఇక్కడి నుంచి కృష్ణుడు విశ్వరూపం చూపిస్తాడు, అర్జునుడు నోరెళ్ళబెట్టుకు చూస్తాడు. మరి ఈ విషయాన్ని మనకెవడు చెబుతాడు? అందుకని సంజయ ఉవాచ, సంజయుడు ఈ విధంగా చెప్పాడయ్యా. ఏం చెప్పాడు? ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ఏవం యథోక్త ప్రకారేణోక్త్వా ఉక్త్వా తతో అనంతరం రాజన్ ధృతరాష్ట్ర మహాయోగేశ్వరో మహాంశ్చ అసౌ యోగేశ్వరశ్చ హరిః నారాయణో దర్శయామాస. దర్శితవాన్ పార్థాయ పృథా సుతాయ పరమం రూపం విశ్వరూపం ఐశ్వరం. ఆ విధంగా సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు, నాయన ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అని ఈ 4 మాట ఇంతకుముందు చెప్పి పశ్చిమే అని చెప్పినవని 4 మాటలు చెప్పి అర్జునుడికి తన విశ్వరూపాన్ని, ఈశ్వర సంబంధమైనది ఐశ్వరం పరమమైనటువంటి విశ్వరూపాన్ని చూపించాడు. అంటే తేజోమయమైనటువంటి చక్షువులనిచ్చి దివ్య చక్షువులతో ఇంద్రియ సంస్పర్శ లేనటువంటి తేజస్సుతో పరమాత్మ కృపా విశేషము చేత పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూపించాడు అన్నాడు. అది ఎట్లా ఉంది ఏమిటి అన్నది రేపు చూద్దామండి. ఇక్కడ వరకు సంజయుడు చెప్పిన దగ్గర ఆగిపోదాం.